నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఉసిరిని మన పాలిట ఒక వరప్రసాదంగా చెబుతుంది ఆయుర్వేద వైద్యం. ఉసిరిలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి నిజంగానే మన ఆరోగ్యానికి సిరి లాంటిది. అంతేకాదు ఉసిరిలో యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే ఉసిరిని జుట్టు మొదలుకొని పాదాల వరకు అన్ని సమస్యలోనూ ఒక చక్కటి ఔషధంగా చెబుతారు ఆయుర్వేద నిపుణులు. ఉసిరితో మనకి వనగూరే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడ్డానికి నిమ్మకాయ పరిమాణంలో కనిపించే ఉసిరిని ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుత వరంగా చెప్పుకోవచ్చు. ఉసిరిలో నిక్షిప్తమై ఉన్న ఎన్నో సుగుణాలు వైద్యపరంగా మానవాళి అందానికి, ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తున్నాయన్నది వాస్తవం. కాసింత వగరుగా, మరికొంత పులుపుగా, మరికాస్త తీయగా అనేక రుచులు కలగలిపిన ఈ ఉసిరిని మనం వివిధ రకాలుగా తీసుకుంటాం. అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉసిరిని ఏదో ఒక రూపంలో ప్రతినిత్యం తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని చెబుతుంది ఆయుర్వేద వైద్యం. ఇక శిరోజాల సమస్యలు మొదలుకొని దీర్ఘకాలిక మధుమేహం వంటి జబ్బుల వరకు ఎన్నో సమస్యలకు ఉసిరిని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆమ్లకిని సాధారణ పరిభాషలో ఉసిరికాయ, ఉసిరిక అని అంటారు. శాస్త్రీయంగా చూసినట్టయితే ఎంబ్లికా అఫెసినాలిస్ అనేటువంటి ఈ మొక్క భారతదేశమంతా హిమాలయాలలో, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలలో, సౌత్ ఇండియాలో కూడా పెరిగేటువంటి చిన్నపాటి వృక్షం. ఆయుర్వేదము మొత్తం మీద అన్ని సంహితలలో చూసినట్టయితే ఆమ్లకి, ఉసిరికతో చేసినటువంటి ప్రిపరేషన్స్ లేకుండా దాదాపు ఏ ముఖ్యమైన ఔషధం కూడా ఉండదు. దీన్ని శాస్త్రీయంగా చూసినట్టయితే ఒక యాపిల్ పండుతో చూసినట్టయితే ఒక యాపిల్ కాయ కంటే 3 రెట్ల ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి మినరల్ కాంపౌండ్స్, ప్రోలిన్ మెటీరియల్ అనేటువంటిది చాలా ఉపయుక్తమైనటువంటిది. నిజానికి ఆమ్లకిని ధాత్రి అని అంటారు. రసాది ధాతూనాం ఆప్యాయనం అంటే యాంటీ ఏజింగ్ లోపల ఇది శాస్త్రీయంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. అట్లాగే స్కిన్ డిజార్డర్స్ లోపల ఒక ముఖ్యమైనటువంటి ఔషధం. పెప్టిక్ అల్సర్ డిజార్డర్ లోపల అద్భుతంగా దీని యొక్క ప్రయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి గర్భిణీలకు సంబంధించినటువంటి వ్యాధులు, పిల్లలకు సంబంధించినటువంటి వ్యాధులలో స్కిన్ డిజార్డర్స్ అయితేనేమి, తర్వాత బ్రాంకైటిస్ సంబంధించినటువంటి వ్యాధులలో కూడా, డయాబెటీస్ సంబంధించినటువంటి వ్యాధులలో, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా దీని యొక్క ఉపయోగాలు చెప్పబడ్డాయండి. టిష్యూ లోపల వైటాలిటీని పెంచి ఫ్రీ రాడికల్స్కు, తర్వాత యాంటీ ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తూ యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీని కలిగినటువంటి ఏకైక ఆయుర్వేదం మొక్క ఇది. ఉసిరి మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంది. ఉసిరిలో లభించే సి విటమిన్ మరెందులోనూ మనకు లభించదు. దాదాపు 9.5 కిలోల నారింజ పండ్లలో లభించే విటమిన్ సి 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడిలో లభిస్తుంది. ఉసిరిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత సి విటమిన్ లభిస్తుంది. భోజనంలో మొదటి ముద్ద ఉసిరి పచ్చడితో తినడం చాలా మంచిది. ఇక పచ్చి ఉసిరి త్రిదోషాలను హరిస్తుంది, వయసును నిలుపుతుంది, ఆయుష్ను పెంచుతుంది. ఉసిరికాయ రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే మూత్రకోశంలోని మంట, నొప్పి తగ్గి మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. ఉసిరిక చెట్టు వేరు కషాయం దాహాన్ని హరిస్తుంది. ఆ కషాయంలో మెంతులు కలిపి తీసుకుంటే మధుమేహం వంటి జబ్బులు కూడా తగ్గుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు రోజూ చెంచాడు ఉసిరి పొడిని, 1/2 చెంచా కాకర చూర్ణం, 1/2 చెంచా పసుపులో కలిపి తీసుకుంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ విడుదలవుతుందని పరిశోధకులు కూడా చెబుతున్నారు. చర్మ వ్యాధులలో కానీ కనుక తీసుకుంటే దీని యొక్క ఫలము నుండి వచ్చినటువంటి గుజ్జును గంధకంతో కానీ, మిరియాలతో కానీ చేసినటువంటి చూర్ణాన్ని వీటిని సమపాలల్లో కలిపేసి లేపంగా, గోమూత్రంతో కూడినటువంటి లేపాన్ని విచర్చిక లాంటి వ్యాధులలో పెట్టడం,
తర్వాత పేను కొరుకుళ్ళల్లో వారం రోజులు కనుక తలకి పెట్టిన పేన్లు చచ్చిపోతాయి. తద్వారా వచ్చినటువంటి పేను కొరుకుకి సంబంధించినటువంటి డర్మటైటిస్లో కూడా ఇది అత్యంత ఉపయుక్తంగా ఉంది. ఆమ్లకి చూర్ణాన్ని ఉదయము లేవగానే 10 గ్రామ్స్ యొక్క చూర్ణాన్ని సమాన పాలల్లో నేతితో కలిపి ఉదయం ఒక మండల కాలంలో సేవించినట్టయితే పెప్టిక్ అల్సర్ అనేటువంటి వ్యాధి సమూలంగా నిర్హరింపబడుతుంది. ఉసిరిక యొక్క ఎండు చూర్ణాన్ని పసుపు యొక్క పౌడర్ను సమానంగా కలిపి తయారు చేసిందే నిషాంలకి. ఈ నిషాంలకి ఇప్పుడు ఆయుర్వేదంలో ఒక కొత్త ట్రెండ్. ఈ కాంబినేషన్ను మండలం రోజులు సేవించినట్టయితే హైపర్ గ్లైసీమియా, టైప్ 2 డయాబెటీస్ 100% మీకు కంట్రోల్ వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత చీపెస్ట్ మెడిసిన్ ఈ కాంబినేషన్. ఇది శాస్త్రీయంగా రుజువు చేయబడ్డది. అట్లాగే ఆమ్లకి చూర్ణాన్ని భృంగరాజ అనేది గుంటగలగర ఆకంటారు. ఈ రెండింటి ఆకుని నువ్వుల నూనెలో వేసి మరుగ కాచి ఆ వచ్చిన తైలాన్ని, ఇది సాధారణంగా సౌత్ ఇండియా లోపల నువ్వుల నూనెలో వేస్తారు. కానీ కొన్ని ప్రదేశాలలో ఎస్పెషల్లీ కేరళలో కానీ నార్త్ ఇండియాలలో కానీ కొన్ని ప్రదేశాలనుసారంగా కొంతమంది కొబ్బరి నూనెలో కానీ వేసి మరుగ కాచి, ఆ మరుగ కాచినటువంటి తైలాన్ని కనుక ఆమ్లకి తైలం అంటారు. ఈ ఆమ్లకి తైలాన్ని ప్రతి దినము మనము శిరస్సును కనుక అభ్యంగనం చేసినట్టయితే శరీరంలో ఉండేటువంటి వేడి, తర్వాత ఈ మైగ్రేన్ హెడేక్స్ కానివ్వండి, డిప్రెషన్కి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, టెన్షన్కి సంబంధించినటువంటి అంశాల నుండి పూర్తిగా మనము ఈ వ్యాధిని తొలగించుకోవడానికి, అంటే యాంటీ డిప్రెసెంటు, యాంటీ యాంగ్జైటీ ప్రాపర్టీసు, శరీరంలో ఉండేటువంటి తాపాన్ని తగ్గించడమే కాకుండా ముఖ్యంగా సైనసైటిస్ సంబంధించినటువంటి అంశాలలో, దాన్ని పీనసం అని ఆయుర్వేదంలో చెప్తారు, ఈ వ్యాధిలో కూడా ఆమ్లకి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ప్రతిదినము ఉదయం లేవగానే ఒక 5 గ్రాముల చూర్ణాన్ని ఉదయం లేవగానే పాలతో కలిపి పిల్లలకు కానీ 50 సంవత్సరాల లోపల వాళ్ళకు కానీ ఇచ్చినట్టయితే ఎట్లాంటి వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదండి. ఉసిరిలోని ప్రతి భాగము మన ఆరోగ్యానికి మేలు చేసేదే. ఉసిరి ఆకుల్ని మెంతులతో కలిపి కషాయం కాచి తీసుకుంటే దీర్ఘకాలికమైన మూర్ఛ వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది. ఉసిరిక పువ్వుల రసాన్ని నశ్యంగా వాడితే ముక్కులోంచి రక్తం కారే జబ్బు నయమవుతుంది. ఉసిరిక గింజలు వాత, పిత్త, కఫాలను తగ్గిస్తాయి. ఉసిరి చూర్ణం జీర్ణశక్తిని పెంచుతుంది. ఉసిరి చూర్ణాన్ని నీళ్లలో కలుపుకొని తాగితే దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి. ముఖంపై మొటిమలు అధికంగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ఉసిరి రసాన్ని తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే చర్మం కూడా రంగు తేలి మంచి మెరుపును సంతరించుకుంటుంది. ఉసిరి పౌడర్ను రోజూ 1 టీ స్పూన్ సేవించినట్లయితే కంటి చూపు మెరుగవుతుంది. మలబద్ధకం కూడా తొలగిపోతుంది. ఇవే కాక ఈ పౌడర్ను తేనెతో కలిపి తీసుకున్నట్లయితే వృద్ధాప్యపు ఛాయలు దరికి రావంటారు పరిశోధకులు. ఇన్ని ప్రయోజనాలను అందించే ఉసిరిని ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడే విటమిన్ సి క్యాన్సర్ను కూడా అడ్డుకుంటుందా? ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ఈ దిశగా కొత్త ఆశను రేకెత్తించింది. గర్భాశయ సంబంధ క్యాన్సర్ల పెరుగుదలను విటమిన్ సి అడ్డుకుంటున్నట్లు ఇందులో వెల్లడైంది. క్యాన్సర్ కణితుల పెరుగుదలను నియంత్రించడంపై విటమిన్ సి, ఇతర ఆక్సిడెంట్ల ప్రభావాన్ని గుర్తించేందుకు పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. విటమిన్ సి తీసుకోవటం వల్ల హైగ్రేడ్ క్యాన్సర్లలో 40% పెరుగుదల తగ్గుతున్నట్లు గుర్తించారు. క్యాన్సర్ కణితుల పెరుగుదలను ప్రోత్సహించే HIAF వంటి ప్రోటీన్లను విటమిన్ సి సమర్థంగా అదుపులో ఉంచుతున్నట్లు కనుగొన్నారు. కోడలో కూతురో నెల తప్పిందని తెలిసినప్పటి నుంచి ఇక అమ్మాయిని మంచం దిగనివ్వరు. అన్నీ మంచం దగ్గరికే తెచ్చేస్తూ అన్ని సపర్యలు చేస్తుంటారు. గర్భంతో ఉన్నప్పుడు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిదని, పుట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యంతో పుడుతుందని నమ్ముతూ ఉంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? గర్భిణీలకు నిజంగానే బెడ్ రెస్ట్ అవసరమా? ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతారో ఇప్పుడు విందాం. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా పని చేయడం మూలాంచి నార్మల్గా కాన్పు అయిపోతుందని అనుకున్నట్టే ఎక్కువగా రెస్ట్ తీసుకున్నందు మూలాంచి బిడ్డ బాగా పెరుగుతుంది అని అనుకోవడం కూడా ఇప్పుడు కేవలం అపోహనే అని తేలిపోయింది.
బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడాను బిడ్డ బాగా ఎదగట్లేదు కాబట్టి రెస్ట్ తీసుకోవాలి అలాంటప్పుడు అనుకోవడం కూడాను ఏ విధంగానూ ఈ బిడ్డ పెరగడానికి ఇవి దోహదపడవు. చాలామంది గర్భిణీ స్త్రీలు మమ్మల్ని అడుగుతారు, విశ్రాంతి తీసుకుంటే మంచిదా, మేము చాలా దూరం పనికి వెళ్లాల్సి వస్తుంది, ఇలా పనికి వెళ్ళడం మూలాంచి మాకేమన్నాను బిడ్డకు అపాయమా? కేవలం దూర ప్రయాణాలు చేయడం మూలాంచి లేకపోతే ఉద్యోగాలు చేయడం మూలాంచి బిడ్డకి ఎటువంటి అపాయము జరగదు. కానీ విశ్రాంతి అన్నది మాత్రం తల్లికి తప్పకుండా కావాలి. కనీసం మధ్యాహ్నం 2 గంటల సేపు, రాత్రి 8 గంటల సేపు పడుకోమని మామూలుగా చెప్తాం మేము. కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో లేకపోతే పొద్దున 9 గంటలకు వెళ్ళి సాయంకాలం 5కో 6కో ఇంటికి వచ్చేవాళ్ళు, అలాంటప్పుడు వాళ్ళు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇంటికి రాగానే వాళ్ళు వెంటనే పని మొదలు పెట్టకుండా కనీసం 1 గంట 2 గంటల సేపు విశ్రాంతి తీసుకుని దాని తర్వాత మళ్ళీ ఇంట్లో పని మొదలు పెట్టుకుంటే కనుక వాళ్ళకి విశ్రాంతిగా ఉంటుంది. చాలామందికి ఏమవుతుందంటే ఎక్కువగా ఇప్పుడు కంప్యూటర్స్తో పనిచేసే వాళ్ళకి లేకపోతే డెస్క్ దగ్గర కూర్చుని పనిచేసే వాళ్ళకి నడుము నొప్పి అన్నది ఎక్కువగా వస్తూ ఉంటుంది. డెస్క్ జాబ్స్ చేసేవాళ్ళు కనీసం గంటకు ఒకసారి లేచి అటు ఇటు తిరిగేసి రావాలి. దాంతో ఏమవుతుందంటే కాళ్ళల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది, నడుము నొప్పి అన్నది రాకుండా ఉంటుందన్నమాట. మెడ నొప్పి కూడా వస్తుంది వీళ్ళకి. ఇవన్నీ తగ్గించడానికి కొన్ని చిట్కాలు మాత్రం తప్పకుండా పాటించాలి. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా ఒక జంటకు పిల్లలు పుట్టడం లేదంటే అందుకు భార్యాభర్తలు ఇద్దరిలో ఏ ఒక్కరిలోనైనా లోపం ఉండొచ్చు, లేదా ఇద్దరిలోనూ లోపం ఉండొచ్చు. అయితే మన దగ్గర పిల్లలు పుట్టకపోవడానికి చాలా వరకు స్త్రీనే బాధ్యురాలని చేస్తుంటారు. నిజానికి గర్భం ధరించలేకపోవడానికి స్త్రీ వైపు నుంచి కారణాలు ఉన్నట్లే పురుషుని వైపు నుంచి కూడా కారణాలు ఉంటాయి. వీర్య కణాలు తక్కువగా ఉన్నప్పుడు, ఉన్న కణాలు కూడా ఆరోగ్యవంతమైనవి కానప్పుడు పురుషుల్లో సంతానలేమి అన్నది సమస్యగా మారుతుంది. పురుషుల్లో కనిపించే సంతానలేమి గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వీర్యకణాలు తక్కువగా ఉన్నాయని ఎప్పుడు చెప్తారు? 15 మిలియన్ల కన్నా కౌంటు పర్ ఎంఎల్ ఎక్కువగా ఉండి, 40% కణాలు కదలికలో ఉండి, 4% కణాలు నార్మల్ మార్ఫాలజీ అంటే చూడ్డానికి చాలా నార్మల్గా ఉన్న పక్షంలో ఆ సెమెన్ పరీక్ష నార్మల్ కిందనే పరిగణించాలి అని చెప్పడం జరిగింది. కానీ ఒకటి గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఒకటే మనిషికి ప్రతి వారము మనం సెమెన్ పరీక్ష చేయిస్తా పోతే ఒక్కొక్క వారంలో ఒక్కొక్క విధంగా రావడం అనేది సహజంగా జరుగుతుంది. అది 3 మిలియన్ల నుంచి 50 మిలియన్లు 100 మిలియన్ల దాకా ఆ వేరియేషన్ అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరన్నా కానీ పిల్లలు కలగటం లేదు అని పరీక్ష చేయించుకున్న పక్షంలో కనీసం 3 సార్లు ఈ సెమెన్ పరీక్ష చేయించాలి. 3 రోజులు కలవకుండా ఆ పరీక్ష చేయించడం జరగాలి. 3 సార్లులోనూ సెమెన్ పరీక్షలో అది 15 మిలియన్ల కన్నా తక్కువగా ఉన్న పక్షంలో ఈ సెమెన్ పారామీటర్స్ అబ్నార్మల్ అంటే ఈ సెమెన్ పరీక్ష కరెక్ట్గా లేదు అని అనుకోవడం జరుగుతుంది. అంతేగాని ఏ ఒక్కసారి నార్మల్గా వచ్చినా అది నార్మల్ కిందనే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. మందుల సాయంతో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందా? ఏ కారణం లేకుండా ఈ సెమెన్ కౌంట్ అనేది స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉన్నదాన్ని ఇడియోపతిక్ ఆలిగోస్పెర్మియా అంటారు. ఇడియోపతిక్ అంటే కారణం ఏంటో తెలీదు, ఆలిగోస్పెర్మియా అంటే వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండడం. సో ఈ కారణం తెలియకుండా ఈ ఇడియోపతిక్ ఆలిగోస్పెర్మియా అన్న కండిషన్లో ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం అండి. మనం చాలామంది అనుకుంటూ ఉంటారు మందులు ఇస్తే కౌంట్ పెరిగిపోతుంది అని చెప్పేసి. కానీ నిజం మాట్లాడాలి అంటే ఏ మందులు ఇచ్చినా ఈ కండిషన్లో ఎలాంటి మార్పులు చేకూర్చే అవకాశం తక్కువ. చాలామంది మేము కూడా చాలాసార్లు ఏదో మందులు ఇచ్చి ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఏమీ చేయకుండా ఉండలేక ఏదో ఒక మందులు ఇచ్చి ఎంత బెనిఫిట్ అయితే అంత బెనిఫిట్ అయింది అని చెప్పేసి చెప్పడానికి చాలా మందులు క్లోమిఫెన్ సిట్రేట్ అని కొన్ని టెస్టోస్టెరాన్ ప్రిపరేషన్స్ అనేది వాడుతూ ఉంటాం. కానీ ఎంతవరకు రెస్పాన్స్ వస్తుంది అనేది మాత్రం డౌట్ఫుల్ అండి. ఇప్పటి వరకు ఈ మందులు వాడిన దానివల్ల డెఫినెట్గా రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి ఎలాంటి స్టడీ కానీ జరగలేదు. వీర్యకణాలు ఏమాత్రం లేనప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? ఒక మనిషిలో వీర్య కణాలు అనేటివి కనపడని పక్షంలో మేజర్గా వాళ్ళలో ఒక 3 రకాలైన కారణాలు ఉంటాయండి. మన బీజంలో ఈ వృషణంలో ఈ వీర్య కణాలు అనేది ప్రొడ్యూస్ కావడానికి బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి.
ఆ హార్మోన్స్ అనేది బీజం మీద పడిన పక్షంలో దాని యాక్షన్ వల్ల బీజంలో వీర్యకణాలు అనేది ఉత్పత్తి అవుతాయి. ఈ ఉత్పత్తి అయిన వీర్యకణాలు వాస్ అంటే కొన్ని ట్యూబ్స్ ద్వారా బీజం నుంచి మూత్రనాళాన్ని వల్ల బయటికి రావడం జరుగుతుంది. సో ఈ 3 స్టెప్పుల్లో అంటే బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్లో కానీ, లేక బీజంలో ప్రొడక్షన్లో కానీ, లేక ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ బయటికి రావడంలో ఉన్న దారుల్లో అబ్స్ట్రక్షన్ కానీ ఉన్న పక్షంలో వీర్యకణాలు అనేవి సెమన్లో కనపడే అవకాశం తగ్గిపోతుంది. సో మన పరీక్షలన్నీ బ్రెయిన్ నుంచి హార్మోన్స్ సరిగా వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం, బీజంలో ప్రొడక్షన్ సరిగా ఉందా లేదా అని ఒక బయాప్సీ ద్వారా చెక్ చేసుకుంటాం, మరియు బీజం నుంచి వచ్చే ట్యూబ్స్లో ఎక్కడన్నా బ్లాక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ 3 కారణాల వల్ల మనకు వీర్యంలో కణాలు కనపడకుండా పోవచ్చు. సో ఎలాంటి కారణం మీలో ఉంది అని తెలుసుకుంటే దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హార్మోన్స్ రావటం లేదు అన్న పక్షంలో హార్మోన్ సప్లిమెంట్ చేసి బీజంలో ఉత్పత్తి అయ్యేటట్టు చేసుకోవచ్చు. బీజంలోనే ప్రొడక్షన్ లేదు అన్న పక్షంలో కొన్ని కారణాల వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల బీజంలో ప్రొడక్షనే ఉండదన్నమాట. అటువంటి పక్షంలో ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం, అసంభవం కావచ్చు. ఇంకొకటి, బీజం నుంచి వచ్చే ట్యూబ్స్ ఏదైతే ఉంటాయో వీర్యం తీసుకొని వచ్చే నాళాలు అవి బ్లాక్ అయిపోయిన తర్వాత కూడా బ్లాక్ అయిపోయిన దానివల్ల కూడా రాకపోవచ్చు. అటువంటప్పుడు ఆ బ్లాక్ని ఆపరేషన్ ద్వారా సరిచేసిన దానివల్లనో, లేక వీటన్నిటికీ కాకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా అంటే బీజం నుంచి ఉన్న స్పర్మ్స్ని తీసి అవి సంభోగం అనేది బయట చేయించి టెస్ట్ ట్యూబ్ థియరీ ద్వారా ఆ ప్రెగ్నెన్సీ తీసుకురావడం చేయడం జరుగుతూ ఉంటుంది. వరి బీజం ఉంటే పిల్లలు పుట్టరనే వాదన నిజమేనా? వారికోసిల్ అనేది ఒక కండిషన్. వారికోసిల్ అంటే ఏమిటి? ఈ రక్తనాళాలు ఏవైతే మనకు రక్తంని గుండె వైపు తీసుకుని వెళ్తాయో అలానే వృషణం నుంచి వచ్చే రక్తనాళాలు మనకు తెలియకుండానే అవి వ్యాకోచించడం జరుగుతుందన్నమాట. దాన్ని వారికోసిల్ అంటారు. అదే కాలులో జరిగితే వారికోస్ వెయిన్స్ అంటారు. అదే వృషణం చుట్టూ ఉన్న నాళాల్లో జరిగితే అది వారికోసిల్ అంటారు. ఈ వారికోసిల్ ఉన్న వాళ్ళలో కొంచెం టెంపరేచర్ అనేది ఆ వృషణం చుట్టూ మారిన దానివల్ల వృషణంలో ప్రొడక్షన్ అనేది తగ్గి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో వాళ్ళలో ఈ విధంగా ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కలక్కపోయే అవకాశం ఉంటుంది. కానీ వారికోసిల్ ఉన్నప్పుడు ఆపరేషన్ ఎప్పుడు చేస్తామంటే, నెంబర్ 1, వారికోసిల్ అనేది మన కంటికి కనపడాలి. ఏదో అల్ట్రాసౌండ్లో చిక్కేది సబ్ క్లినికల్ వారికోసిల్ అంటారు, వాటికి ఆపరేషన్ అవసరం రాదు. మన కంటికి కనపడాలి. కంటికి కనపడి మనకు డౌట్ ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి, అంతేగాని కంటికి కనపడిన వారికోసిల్కి ఆపరేషన్ అవసరం రాదు. కాబట్టి కంటికి కనపడాలి. నెంబర్ 2, ఫిమేల్ పార్ట్నర్ అంటే భార్యలో ఎలాంటి లోపం ఉండకూడదు. వాళ్ళలో పెద్ద లోపం ఉంచి మనం ఈ వారికోసిల్కి ఆపరేషన్ చేయించుకుందన్న దానివల్ల మనకు వచ్చే ఫాయిదా అంటూ ఏమీ ఉండదు. నెంబర్ 3 ఏమిటి అంటే సెమెన్ పారామీటర్స్ అంటే వీర పరీక్ష చేయించినప్పుడు కౌంటు తక్కువగా ఉండడం, కదలికలో లోపం అనడం కనపడాలి. అవి కనపడందే మనం ఆపరేషన్ చేయించిన దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పడం కష్టమవుతుంది. నెంబర్ 4 ఇంకోటి ఏమిటి అంటే పెళ్ళి కొన్ని రోజులు జరగాలి. 1 సంవత్సరం అయిందండి పెళ్ళై ఇప్పుడే ఆపరేషన్ చేయించేసేయండి అనుకోకుండా ఒక 3-4 సంవత్సరాలు మనం వెయిట్ చేసిన తర్వాత అప్పటికీ పిల్లలు కలగని పక్షంలోనే అటువంటి వాళ్ళలో ఆపరేషన్ చేసిన దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. వారికోసిల్కి ఆపరేషన్ చేసిన పక్షంలో 40 నుంచి 60 మందిలో దీంట్లో ఈ సెమెన్ పారామీటర్స్ అనేది మారినా మారకపోయినా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరగడం అనేది మెరుగవడం అనేది జరుగుతూ ఉంటుంది. వేసెక్టమీ రివర్సల్ తర్వాత సంతాన సాఫల్యత ఎలా ఉంటుంది? వెసెక్టమీ రివర్సల్ అనేది ఒక మంచి ఆపరేషన్ అండి. దానివల్ల రివర్సల్ వచ్చి దాంట్లో మళ్ళా కణాలు వీర్యంలో కనపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వెసెక్టమీ అనేది 2 పక్కల చేస్తాం. బీజం నుంచి వచ్చే వ్యాస్ అనే నాళం ఏదైతే ఉంటుందో ఈ స్పర్మ్స్ని తీసుకొని వచ్చే నాళాన్ని 2 పక్కల కట్ చేయడం జరిగిపోతుంది. దీన్ని మళ్ళా జోడించడం అనేది జరిగిన పక్షంలో ఈ స్పర్మ్స్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతాయో అవి మళ్ళా బయటకు వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ చేసిన 5-10 సంవత్సరాల లోపలే రివర్స్ చేయడం ట్రై చేస్తామో అప్పుడే దాని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాని 15-20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాని వెసెక్టమీ రివర్స్ చేసినా కానీ సక్సెస్ వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి 5 years కన్నా తక్కువ ఉంటే చాలా ఎక్కువ ఛాన్సెస్, 10 years కన్నా తక్కువ ఉంటే అంతకన్నా కొంచెం తక్కువ ఛాన్సెస్, 10 years దాటిన పక్షంలో ఆ ఛాన్స్ వచ్చే అవకాశం తక్కువ. పురుషుల్లో సంతాన సాఫల్యతను దెబ్బతీసే కారణాలేమిటో, వీర్య కణాలు తక్కువగా ఉన్నప్పుడు వీర్య కణాల్లో లోపాలకు ఎలాంటి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం.
మొటిమలు వేధిస్తున్నప్పుడు నిత్యం వాటిపై తులసి ఆకుల రసాన్ని పూస్తూ ఉండండి. మొటిమల బెడద క్రమంగా తగ్గుతుంది. మొటిమల తాలూకు మచ్చలు కూడా తగ్గుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.